మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి, కానీ కొన్ని మాత్రం భక్తిని కంటే భయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఆలయం భక్తికి కాదు, భయానికి ప్రసిద్ధి. అదే కాలభైరవుని ఆలయం. ఒక్కసారి అక్కడ అడుగు పెడితే మనుషు నిశ్శబ్దంగా మౌనమవుతుంది. అక్కడ దేవుడు సాధారణ శివుడు కాదు. ఒకసారి మీరే ఊహించండి, నిజమైన దేవుడు భక్తిని కోరతాడా లేక భయాన్ని కలిగిస్తాడా? ఈ రోజు మీ మోహిత్ మీడియాతో భయానక మిస్టరీలోకి అడుగు పెడదాం. కాలాన్ని ఆపగల దేవుడు, కాలభైరవ ఆలయంలో దాగిన కాల రహస్యాలు. కాలభైరవుని పుట్టుక ఒక రహస్య కాదే. ఒకసారి బ్రహ్మదేవుడు తాను సృష్టికర్తనని గర్వంతో మాట్లాడగా, శివుడు కోపంతో తన జటల నుంచి ఉగ్రరూపం కలిగిన భైరవుణ్ణి సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా పుట్టిన భైరవుడు బ్రహ్మనుని 5 తలల్లో ఒక తలను వంచేశాడట. ఈ చర్య తర్వాత భైరవుడికి బ్రహ్మహత్య దోషం పట్టుకుంది. అందుకే భైరవుడు శివుని ఆజ్ఞతో భూమిపై చాలా కాలం పాప విమోచనం కోసం తిరిగాడట. అలా పాప విమోచనం కోసం వచ్చిన భైరవుడు చివరికి వారణాసిలోని కాలభైరవ ఆలయం వద్ద శాంతించాడని చెబుతారు. ఇక్కడి భైరవుణ్ణి కాశీ కాపాలికుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న శ్మశాన భూములు చీకటి శక్తి